వీడు కొత్తగా పూజలు చేస్తానరా. వీడే మంచోడైతే ఆ శివుడు 2 సంవత్సరాల నుంచి పిల్లల్ని పోరా. శివ అందుకేరా సాని సంసారట లచ్చి దొంగ అట. ఏంది పరీక్ష నాకు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తల్లి తండ్రిని తెలుపుకుని శివ, నాకేమి పచ్చగట్టు నువ్వు ఇంత బాధపడుతుంటే అంత సంతోషంగా ఉంటావా? నేనేం పాపం చేశానని చూస్తున్నావు కదా, పుట్టించింది నువ్వే, గిట్టించేది నువ్వే. ఈ మాట ఏంటి? ఎందుకు పడతాను నేను సమాజంతో నా జన్మలో పుట్టినందుకు ఈ పుట్టుకతో ఎంత అనుభవిస్తున్నానో నీకేం తెలుసు? అదే బాధ నీకు అనిపించాలి. ఇప్పుడు నా పూజ నీకు అంతలే కదా, నేను నీకు అనిపిస్తాను కదా, అసలు నీ భక్తులే కదా. చెప్తా దీని పరిష్కారం చెప్తా. ఏంటండి మన పరమశివుడిని బయటకి ఎందుకు తీసుకొచ్చారు? ఆ బిందెలో నీళ్ళేంది? పేరు జన్మల పాపాలన్నీ ఈ జన్మతో పోవాలని, ఈ జన్మలో పోవాలంటే ఆ శివయ్య పాదాలు పట్టుకోవాలని తెలిసింది. అందుకే ఆ శివుణ్ణి నేనే తీసుకొచ్చాను, స్వయంగా తీసుకొచ్చాను లింగం ఇది. అప్పటి ఇప్పటి వరకు నాకు తెలిసినట్టు మటుకు నేను పూజ చేస్తూనే ఉన్నా. అయినా ఈ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ ఒక్క రోజున నాకు అనుకున్నది జరగలేదు. జరగకపోయినా పర్లేదు, కానీ నాన్న అనే మాటలు చాలామంది అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి పూజ చేస్తాను. నా తెలిసిన మటుకు నేను పూజ చేస్తూనే ఉన్నా. కానీ ఏ ఒక్క రోజు కూడా ఆయన ప్రతిరూపం కానీ ఆయన కానీ నాకు కనిపించలేదు, నేను అనుకున్నది జరగలేదు. అలా అని ఇంత పూజ చేసిన ఈయనకు చేసినా కానీ నాకు బయట నుంచి వచ్చే మాటలు అక్కడే ఉండేవి. అందుకే తండ్రి తల్లి ఆయన అనుకున్నా, నేను చాలా బతుకని ఆయన అనుకున్నా. నేను ఎంత అనుభవిస్తున్నానో నా బాధ ఎదురాలంటే ఆయనతో నా బాధపడాలని అనుకున్నా. శ్రావణి ఇట్టే ఆయన వేయాలి, లేకపోతే ఆయన నిజంగా శివుడే అయితే, నిజంగా దేవుడే ఉంటే నేను చేసిన ఈ పాపానికి చేస్తున్న ఈ పనికి నన్ను చంపాలి, అయితే సంపాదన చంపాలి, ఇస్తే నాకు పిల్లలని వేయాలి, అంతే. ఇది అనుకుంటున్నా చెత్త. నా బాధ నాకు అర్థం కావాలి. మహాపాపం అండి. పాపం ఏం పాపం? నువ్వు చేసిన పూజలకు ఎవరన్నా అడ్డొచ్చిందా? నీ బాధను నెరవేర్చే నీ కోరికలు నెరవేరినాయా? పాపం ఏం పాపం? సర్వం ఆయన అనుకున్నప్పుడు ఆయన మన బాధ తీసినప్పుడు పాపం ఏంటి? పాపమైన పుణ్యమైన నేను చేసేది పాపం అయితే చంపేయాలి, నేను చేసేది పుణ్యం అయితే నాకు అనుకున్నది ఇవ్వాలి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమండి, ఇంకొకసారి ఆలోచించండి. అయినా మనం పిల్లలు కాకపోతే చేయాల్సిన పుణ్యాలు ఇలాంటి పాతకాలు కాదండి. ఈ విషయంలో ఎవరు మాట విజయిస్తామని అంతే. ఎరక చెప్తాడమ్మ ఎరక, జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా. ఎరక చెప్తాడమ్మ ఎరక, జరిగింది చెప్తా, జరగబోయేది ఎరక చెప్తాడమ్మ ఎరక, ఎరక చెప్తాడమ్మ ఎరక, ఎరక చెప్తాడమ్మ ఎరక,
జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా. నువ్వు మహా ఇల్లాల్లా ఉన్నావే తల్లి, నీ ఇంట బుడిబుడి అడుగులు వేసే పసిపాపల్లేక తల్లడిల్లుతున్నావే తల్లి. కడుపు నిండాగని కంటికి రెప్పోలే కాపాడుకుందామనుకుంటే ఆ దేవుడు నీ మొర వింటలేడే తల్లి. కనిపించే రాతలు నీ నొదిటి నిండా రాసి ఉన్నాయే తల్లి. నీ మహాభక్తి మీద నీ మొగని మూర్ఖత్వమే గెలిచిందే తల్లి. అందుకే నీ కడుపు వండుతలేదే తల్లి. నీ మొగుని మొండితనం వల్లనే నీకీ కర్మ పట్టిందే తల్లి. నువ్వాంతో ఉన్నంత కాలం నీ కలలు నెరవేరే తల్లి. నీ కడుపు వండదే తల్లి, ఆనికా యోగ్యత లేదే తల్లి. నన్నట్ల గుర్రుగా చూస్తే నీకేమత్తదే తల్లి. నీ మొగన్ని నిడిచిపెట్టి ఇంకో మొగన్ని చేసుకో, నీ కడుపు వండుతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళను ఏమనద్దని చూస్తున్నా, అంతేగాని నీ నోటుకు వచ్చినట్టు నువ్వు మాట్లాడకు. ఇచ్చింది తీసుకొని వెళ్ళిపో. నా మొగుడు ధర్మాత్ముడు, నాకు తెలుసు ఆయన ఏం పాపం చేయలే. నా కర్మకి ఇదంతా జరిగింది, కానీ ఆయన వల్ల మాత్రం కాదు. నాతోనే ఎంత అహంకారంగా మాట్లాడతావా? నీ మొగుడు చల్లగాలికి ఊపిరి పీల్చుకుంటా తిరుగుతుండు. ఆ సర్వేశ్వరుణ్ణి నిండా నీళ్ళున్న బిందెల ముంచి ఊపిరి ఆడకుండా చెప్తాడు. అది కాదా మహాపాతకం? ఆ శివుణ్ణి నీళ్ళలో ముంచినప్పుడే నీ మొగుడు ధర్మం తప్పిండు. అందుకే ఆ ధర్మం నిడిచి ఇంకో మొగుడు చేసుకో. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, అయినా నేనేదో జన్మల పాపం చేసి ఉంటా, అదే దీనికి కారణం కావచ్చు. దానికి నా భర్తనంటే నేను ఒప్పుకోను. పట్టు. ఉన్నది ఉన్నట్టు చెప్తే మిడిసి మిడిసి పడుతున్నావు. కట్టుకున్నోడు ఉంటేనే సరిపోదు, ఆడదానికి కడుపు వండాలి. నీకు ఈ గొడ్రాలేంది ఎందుకు? నువ్వు చెప్పిన సోలు చాలు కానీ ఇచ్చిన దానం తీసుకొని పో. ఆగో, హర హర మహాదేవ శంభో శంకర. స్వామి భిక్షాంది, స్వామి భిక్షాంది. నీ ఇల్లు చల్లగా ఉండాలి, ధనధాన్యాలు చల్లగా ఉండాలి, పిల్లా పాపలు చల్లగా ఉండాలి స్వామి. ఏంది ఏ సలా ఉండాలి? పిల్ల పాప సలా ఉన్నా? నేనేమన్నా స్వామి? ఇల్లు దండదండ సలా ఉన్నాను బాగానే ఉంది. అది ఇచ్చిన రోజు చూసినావా? పిల్ల పాప సలా ఉన్నాను నచ్చలే. ఎందుకు స్వామి? నేనేమన్నా? మంచిగానే ఆశీర్వదించినా కదా. ఏమన్నావా? ఉన్నది చల్లగా ఉన్నాను అన్నావు, మంచిగా ఉన్నది. లేని చల్లగా ఉన్నాను అన్నావు కదా, ఎట్లుంటుంది? అందరినీ సల్లంగా చూసి ఆ సాంగ్రోళ్ళే సలిగి చంపుతున్నావు కదా, అందుకే ఉన్నాయి సల్లంగా ఉంటాయి, లేని రావు. లేని రావంటున్నావు, అది చెప్పడానికి నువ్వేమనివి? ఏంది? నేనెవరినా? సకల చరాచర జీవులను ఆడించటోండి. అబ్బా, నువ్వు అవన్నీ తేవలిస్తావు కానీ దాంతో నువ్వు పడబడతావు కదా,
మంచి పాడవాటని మెప్పి 5,000 పదాలు ఇస్తా. అంతేగాని సాకచ్చర ఆచార జీవరాశం ఇచ్చేవాడిని ముచ్చట చెప్పకు. అది పాడవాడి. ఓహో, ఆ ముక్కంటేనే నిత్యం లాలలాడిస్తూ ఊపిరాడకుండా చేస్తున్నా. నిన్ను మెప్పించడం నా తరం కాదు కానీ ఏదైతే రాదన్ననో అది అచ్చేతట్టు వరమిస్తానే. ఆయన నువ్వేనా ఇచ్చేది నాకు? సంవత్సరం చెల్లి అన్ని నిత్యం పూజ చేస్తున్నా, నా చదువు, నా ప్రాణం, నా ఊపిరి అనుకుంటున్న పరమశివుడే నాకు ఇంకా వరం ఇయ్యలేదు. నువ్వేంది ఇచ్చేది? ఇత్తవారే ఇయ్యాలే, లేకపోతే లేదు. నాకు వద్దు. ఆహా, గా పరమశివుని నమ్ముకుంటే నీకు వరమిస్తాడనుకుంటివా? వాడే ఒక జోగి, ఓ సన్యాసి, కాట్నంలో ఉంటాడు, పిండాలు తింటాడు. వాడిని నమ్ముకుంటే బూడి తప్ప ఏముంటది? నన్ను నమ్ముకో, నాకు మొక్కు, నీకు వరమిస్తా. ఏయ్, సకల సృష్టికి లయకాడు స్థితికాడైన పరమశివుని అంటావా? నా శివైన అంటావా? నువ్వు ఇంటింటికి అలక తినలేదా? అది మేము వేసే భిక్ష కదా. నీకు ఆయనకు పోలికేంటి? ఏంది గానికి నాకు పోలిక? వాడు బూడిది పూసుకుంటాడు, గప్పు కొట్టే పులి చర్మం ధరిస్తాడు. వాణ్ణి నమ్ముకుంటే నీకు బూడిదే మిగులుతుంది. అబ్బా, మధురానికి బాగా మాటలు వేసినట్టున్నావు. ఇది 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 ఇవన్నీ అడుక్కున్నాయి కదా, కొనుక్కొని వేసుకోలే కదా. ఆయనకు నీకు పోలికేంది? నేను కూడా వాడి లెక్కనే అడ్డబొట్టు పెడతాగా స్వామి. నన్ను నమ్ముకో, నీ పిల్ల పాపలతో నీ సల్లంగుంటావు. నువ్వు అడ్డపట్టు పెట్టుకున్నావా? నక్క వాత పెట్టుకున్నంత మాత్రం పులి కాదు. నువ్వు నక్క, నా శివుడు పులి. నీకు నా తావికి పోలికేంది? నాకు కోపం రాకముందే ఇక్కడి వెళ్ళిపో. నీలాంటి మూర్ఖునికి వంశాభివృద్ధి ఉండదు. నీతోని ఉన్నందుకు ఆ ఇల్లాలు జీవితాంతం కొట్లాడుతూనే ఉంటది. నీలోనే కోపం, పాపం అని లోపాన్ని పెట్టుకొని ఆ పరమశివుణ్ణి, నీ ఇల్లాల్ని బాధ పెడుతున్నావు కదరా. నువ్వు అనుకో తినాలి కానీ మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు పెట్టుకో పెట్టుకో. నువ్వు నాశనం అయిపోతావు. రావణి అన్న పెట్టు. శ్రావణి, వాడికి అన్నం పెట్టావా? వాడేవాడు వాడేనే బిన్నె ఉండు కదా పరమశివుడు, వానికి అన్నం పెట్టావా అంట. మహాపాపం అండి ఆ పరమశివుని పట్టుకొని వాడు వీడు అనడం. అందరికీ దేవుడేనే, నాకు మాత్రం తల్లి తండ్రి సర్వస్వం అనుకుంటున్నాను కాబట్టి నేను వాడు వీడు అంట. అది నా హక్కు. శ్రావణి, నేను మీకు పిచ్చుల్లో కనిపించవచ్చు, కానీ బయట జనాల మాటలకు అంతకన్నా పిచ్చి అవుతుంది. అర్థమైందా?
ఎవరు మీరు మా ఇంటికి వచ్చిర్రు? నేను నీ ఇంటికి వచ్చిన అతిథిని. మేము ఎవరిని విలువలేదు కదా. నన్ను ఎవరు పిలవలసిన అవసరం లేదు. సర్వం నేనే, సకలం నేనే. పిలవకుండా వచ్చే అతిథిని నేనే. బ్రాహ్మణులు మేము పిలవకుండా మా ఇంటికి వచ్చిర్రు. ఎందుకు స్వామి? ఇంటికి వచ్చిన అతిథిని బయటే నిలబెట్టి మాట్లాడతావా? అతిథి సత్కారాలు చేయవా? చూస్తే పరమభక్తురాల్లా ఉన్నావు. అయ్యయ్యో, రండి స్వామి లోపలికి. ఏమైంది స్వామి అలా అన్నారు? వాయుస్తంభన జరిగింది. పర్వాలేదు. రండి స్వామి కూర్చోండి. మీ ఇంటి పూజా గదిలో బిందె అలా గదగ మెరిసిపోతున్నది. అందులో ఏమున్నది తల్లి? అందులో మా ఆయన ప్రాణం ఉంది స్వామి. అందులో మీ ఆయన ప్రాణం ఉండడం ఏమిటి తల్లి? మా ఆయన ప్రాణప్రదంగా చూసుకునే శివలింగం ఉంది స్వామి దాంట్లో. ఓహో, మీ ఆయన అంత భక్తుడా? మరి ఇల్లంతా బోసిపోయి ఉంది. మీ పిల్లలేని తల్లి? నాకు ఇంకా సంతాన ప్రాప్తి కలగలేదు స్వామి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో ఈ జన్మలో నీకు ఈ కర్మ పట్టింది. నీ కారణం వల్ల పరమశివుని భక్తుడు ఇబ్బంది పడుతున్నాడు. లోపం నీలోనే ఉన్నట్టుంది. అతిథి సత్కారాలు తెలియని నీవు ఎన్ని పూజలు చేస్తే ఫలితం ఏముంటుంది? నువ్వు వాడిని వదిలేస్తే వాడు మరో పెళ్లి చేసుకుంటే వాడికి సంతాన ప్రాప్తి అయిన దక్కుతుందేమో. అదే నా రాతలో రాసుంటే అదే జరుగుద్దేమో. ఆయన ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదను, కానీ ఆయన అలా చెయ్యరు. నువ్వుండగా వాడు మరో వివాహం ఎలా చేసుకుంటాడు? ఆ పరమశివుడు నా ప్రాణాలను తీసుకుపోతే నేను అడ్డుగా ఉండను కదా స్వామి. నన్ను చంపే హక్కు పూర్తిగా పరమశివునికే ఉంది. ఎందుకంటే 12 సంవత్సరాలుగా అన్నీ తానే అని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాను కదా స్వామి. ఈ లోకమంతా నన్ను గుర్రాలన్నా నేను ఒప్పుకోను స్వామి. నాకు ఒక కొడుకున్నాడు. నీకా కొడుకున్నాడా? ఎక్కడా? మా సర్వస్వం తానే అని నమ్మిన ఆ పరమశివుడే స్వామి నా కొడుకు. అంతలా కొడుకులా భావించేవాన్నేనా బిందెలో బంధించారు? అందుకేనా ఈ ఇంట్లో పిల్లా పాపల సందడి లేదు? చూడు తల్లి, నువ్వు నాకు ఇంత చక్కటి ఆతిథ్యం ఇచ్చినందుకు నేను నిన్ను దీవిస్తాను. ఒక్కసారి నోరు తెరు. ఎందుకు స్వామి? చూడు తల్లి, ఈ విభూతిని నేను నీకు ప్రసాదంగా ఇస్తాను. నీకు పిల్లా పాపలు కలుగుతారు తల్లి. ఇలాంటివి నేను చాలా చూసాను స్వామి. చూడమ్మా, నువ్వు నాకు ఇచ్చిన ఆతిథ్యానికి నీకు నేను ఎంతో కొంత ఇచ్చిపోతాను తల్లి. ఒక్కసారి నోరు తెరు. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు, శీఘ్రమే వసుపుత్ర ప్రాప్తిరస్తు.
ఇన్నాళ్ళకు పరమశివుడు నా మొరాలకించిన అనుకుంటున్నాను. నాకు కూడా కలలో పోయిన జన్మలో చేసిన పాపాల ప్రాయశ్చిత్తాలకి ఈ జన్మలో ఆ పరమశివుని పాదాలు పట్టున్నావు. ఈ జన్మలో కూడా మళ్ళీ మళ్ళీ అదే పాపం చేస్తున్నావు. ఆ శివుని నిండు నీళ్లు నా బిందులో బంధించి ధర్మం తప్పుతున్నావు. విజయస్వామి మా ఇంటికి వచ్చింది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడే. శివ